ఎన్నికల్లో ఓటమి నుంచి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తేరుకుంది. మొన్న నల్గొండలో కేసీఆర్ సభ, నిన్న మేడిగడ్డ సందర్శనంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఇదే స్పీడ్తో వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 3 సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడడంతో వారి స్థానాల్లో కొత్త అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శకత్వంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావు అన్ని తామే వ్యవహరిస్తున్నారు. ఓవైపు గులాబీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ మరోవైపు కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎండగొడుతున్నారు. లోక్సభ అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ హైకమాండ్ కసరత్తు వేగవంతం చేసింది. మల్కాజ్గిరి నుంచి కేటీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అటు మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. నిజామాబాద్లో కవిత మళ్లీ బరిలో ఉంటారా లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇక కరీంనగర్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. కొన్ని స్థానాల్లో సిట్టింగ్లకే టికెట్లు దక్కుతాయని, మరికొన్ని చోట్ల సిట్టింగ్లను పక్కన పెట్టి కొత్త వారికి బరిలోకి ఉంచుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. బ్రేకింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, లోక్సభ అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ కసరత్తు ఎంతవరకు వచ్చిందంటారు? ఎస్ సహస్ర, ఇక మనం ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇక ఓటమి చవి చూసింది. ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇక పార్టీ పని అయిపోయింది అనే ప్రతిపక్షాలు, అదేవిధంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఇక పార్టీ మళ్ళీ కోలుకునే పరిస్థితి లేదు అన్న నేపథ్యంలో ఒక్కసారిగా నల్గొండ సభతో ఒక నూతన ఉత్సాహాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇక నూతన ఉత్సాహంతో ముందుకు పోతున్నారని చెప్పొచ్చు. ఇక ఏదైతే కేఆర్ఎంబి పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకొచ్చారంటూ కూడా ఇక పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన అసెంబ్లీలోనూ బయట కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేశారు ఇక బీఆర్ఎస్ నాయకులు. ఇక దాని తర్వాత నల్గొండ సభకు కేసీఆర్ రాక ఒక కార్యకర్తల్లో మాత్రం పెద్ద ఎత్తున ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. కార్యకర్తల్లో ఒక బలమైన ఇక రానున్న రోజులలో మనదే ఫోర్స్ ఉండబోతుంది. ఇక మనమే మళ్ళొకసారి అధికారంలోకి రాబోతున్నాము. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే 6 గ్యారెంటీల పైన పెద్ద ఎత్తున ఇక అమలుకైనా పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇక కేఆర్ఎంబికి సంబంధించి ఆ పరిధిలోకి ప్రాజెక్టులన్నీ తీసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున మాటల తూటాలు సంధించారు కేసీఆర్. ఆ కేసీఆర్ మాటలకి మరొకసారి కేసీఆర్ గతంలో ఉన్న ఉద్యమ కేసీఆర్ను మరొకసారి చూసామంటూ కూడా ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పుకుంటున్న నేపథ్యం. ఇక అందులో భాగంగానే మరొక మారు ఇక పెద్ద ఎత్తున తెర మీదకి తీసుకొచ్చింది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగిపోవడం, ఆ 3 పిల్లర్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇక పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ప్రధానంగా కేసీఆర్ పైనే అన్నీ తానై ఇక మేడిగడ్డను కట్టాడు. మేడిగడ్డకు సంబంధించి ఇక ఇంజనీర్ వ్యవస్థను కూడా ఆయననే తీసుకొచ్చారు. ఖచ్చితంగా దీనివల్లే ఇక 3 పిల్లలు కుంగాయి. ఇక అది ఎందుకు పని చేయదు, ఖచ్చితంగా ఈ అన్ని ఆరోపణలు ఏదైతే అవినీతి ఆరోపణలు అయితేనేమి, అదేవిధంగా కుంగుబాటుకు సంబంధించి వాటన్నిటికీ సంబంధించి కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీయే దానికి ప్రధాన బాధ్యత వహించాలంటూ కూడా చాలామందిని తీసుకెళ్ళి చూపించిన పరిస్థితి కనబడ్డది. ఇక నిపుణులు కూడా చాలామంది చాలా విమర్శలు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఇక అవినీతి పెద్ద ఎత్తున జరిగిందంటూ కూడా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. మేడిగడ్డకు తీసుకెళ్లారు. మేడిగడ్డ అదేవిధంగా అన్నారం ప్రాజెక్టుకి సంబంధించి ఆ బ్యారేజ్లన్నింటినీ కూడా ఇటు మీడియాకి అదేవిధంగా పార్టీ నాయకులకు ప్రజలకు కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఇక 3 పిల్లలు కుంగిపోయినంత మాత్రాన ఇక పెద్ద ఎత్తున వచ్చే నష్టమేమీ లేదు. దాన్ని రీప్లేస్ చేయాలి. ఖచ్చితంగా దాన్ని ఎంతో కొంత రిపేర్ చేసిన దానివల్ల ఖచ్చితంగా ప్రజలకు సాగునీటికి సంబంధించి అన్నిటికీ యూజ్ అవుతుంది. కాబట్టి ఇక మా పైన బురద జల్లి ఆరోపణలు చేసి టైం వేస్ట్ చేయకుండా రైతులను ఆదుకోవాల్సిందిగా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వాటన్నిటికీ డిమాండ్ చేశారు. ఈ 2 అంశాలపైన ఒకవైపు నల్గొండ సభ, రెండవది మేడిగడ్డ పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలకు ఒక బలాన్ని చేకూర్చిన పరిస్థితి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అందులో భాగంగానే మరొక మారు ఈ 2 అంశాలతో
పార్టీ కార్యకర్తలు బలోపేతం అయితే దాదాపు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక మనకు తిరుగులేదు అంటూ కూడా అధినాయకత్వం చెప్పిన సందర్భం. మరొక వైపు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న వేళ ఈ రెండు అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. దానికి అపోజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా తీసుకెళ్లిన పరిస్థితి. ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఏ విధంగా వ్యూహాలు చేయాలి, పార్లమెంట్ ఎన్నికలలో ఏ విధంగా ఎక్కువ స్థానాలు రాబట్టుకోవాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు చేస్తున్న నేపథ్యంలో సిట్టింగ్లందరూ కూడా పార్టీని వీడిపోతున్నారు. దాదాపు 3 ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతనైతేనేమి, జహీరాబాద్కు సంబంధించి బీబీ పాటేల్ అయితేనేమి, ఇక ఏదైతే నాగర్ కర్నూలుకు సంబంధించి పి రాములు అయితేనేమి, ఈ 3 సిట్టింగ్ ఎంపీలే బీజేపీ పార్టీలోకి వెళ్ళిన సందర్భం కనబడ్డది. ఇక పార్లమెంట్లో ఏ విధంగా వ్యూహాలు చేయబోతుంది అనేది పూర్తిగా బీఆర్ఎస్ పైన అందరూ ఆలోచిస్తున్నారు. పార్టీని అందరూ వీడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తా ఉంది అనేది కూడా రాజకీయ విశ్లేషకుల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇక కసరత్తుకు సంబంధించి దాదాపు ఎవరైతే సిట్టింగ్లు వెళ్ళిపోయారో వారందరికీ ప్లేస్లో చాలామంది ఇంకా ఆశావాహులు ఉన్నారు. ఆ ఆశావాహులను కూడా బరిలోకి దించి కొత్త వారిని బరిలోకి దించి ఎక్కువ స్థానాలు అత్యధికంగా 10 స్థానాలకు పైన ఇక్కడ గెలిచి కేంద్రంలో క్రియాశీలకంగా ఉండాలి, కేంద్రంలో ఒక చక్రం దింపాలి. అందులో భాగంగానే కేసీఆర్ ఆ వ్యూహాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక దానికి తగ్గట్టుగానే హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు. ప్రతి విషయం పైన పూర్తి పెద్ద ఎత్తున ప్రతి దానికి స్పందిస్తున్న సందర్భం కనబడతా ఉంది. అందులో భాగంగానే రోజువారీ వారు చేస్తున్న ఉద్యమాలు అయితేనేమి, వారు చేస్తున్న ప్రతి విషయం పైన కూడా స్పందిస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాము. సో మల్కాజిగిరి నుంచి కేటీఆర్ పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అటు మల్కాజిగిరిలో తేల్చుకుందాం రమ్మంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇంతకీ మల్కాజిగిరి నుంచి కేటీఆర్ పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా ప్రశాంత్? రైట్ సహస్ర, ఇక ఏదైతే మల్కాజిగిరి అనేది దేశంలోనే అతిపెద్ద లోక్సభ స్థానం, దానికి సంబంధించి మల్కాజిగిరి పైన అన్ని పార్టీల యొక్క కన్ను దానిపైనే ఉంది. ఎందుకంటే అక్కడ చాలా మైగ్రేట్ పీపుల్స్ ఉంటారు, ఎక్కడి నుండో ఉత్తర భారతదేశము దక్షిణ భారత అంటే కలయిక ఉంటుంది, మిక్స్డ్ కలయిక. చాలా ఒకవైపు మరొక ఆంధ్రాకు సంబంధించిన సెటిలర్స్ కూడా అక్కడ ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ తొందరగా పోటీ చేస్తే గెలవడానికి ఆస్కారం ఉంటుందని కూడా ప్రధాన పార్టీల యొక్క అంశం. దీనికి సంబంధించి ఇప్పటికే మన ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసిరిన పరిస్థితి. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ ఎన్నికలలో కూడా ఒక్క సీటు కూడా రాదు. నిజంగా మీరు పార్టీ నాయకులైతే ఖచ్చితంగా ఒక సీటు తెచ్చుకోవాలి, ఖచ్చితంగా మీరు మగవారైతే ఖచ్చితంగా ఒక సీటు తెచ్చుకోవాలనే ఒక సవాలు విసిరారు రేవంత్ రెడ్డి. దాని సవాలుకు ప్రతి సవాలుగా కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక సవాల్ విసిరారు. మీరు మీ కొడంగల్ యొక్క ఏదైతే శాసనసభ అభ్యర్థిత్వానికి పూర్తిగా రాజీనామా చేయండి, ఆ తర్వాత సీఎం పదవికి కూడా రాజీనామా చేయండి, తర్వాత నేను సిరిసిల్ల శాసనసభ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తాను, ఇద్దరం కలిసి మల్కాజిగిరి నుంచి పోటీ చేద్దాము, ఎందుకంటే అది మీ సిట్టింగ్ స్థానంగా ఉంది కాబట్టి మీరు గెలుస్తారా నేను గెలుస్తారా అనే కాన్సెప్టు అంటే సవాల్కు ప్రతి సవాలు విసిరిన సందర్భం కనబడ్డది. మల్కాజిగిరి పైనే అందరికి గురి ఉన్న నేపథ్యంలో వీరిద్దరి సవాలు మాత్రం పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది. అయితే మనం అనుకున్న ఏదైతే సవాలుకు ప్రతి సవాలు మాత్రమే తప్ప ఆయన పోటీ చేసే ఉద్దేశం ఉందా లేదా అనేది పార్టీ వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇక ఆయన పోటీ చేయరు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒకవేళ సవాల్ను స్వీకరించి వస్తే మాత్రం అక్కడ నుండి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రేవంత్ రెడ్డితో పాటు ఈయన పోటీ చేస్తారే తప్ప ఆయన పోటీ చేసే ఆలోచన లేదు. దానికి బదులుగా ఏదైతే మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఇక అందులో భాగంగానే మల్లారెడ్డి కూడా చాలా సందర్భాల్లో నాకు టికెట్ కాదు నాకు కుమారుడికి టికెట్ ఇవ్వాలంటూ కూడా అధిష్టానానికి నిర్ణయించుకున్న సందర్భం కనబడ్డది. గతంలో కూడా మల్లారెడ్డి ఎంపీగా ఉన్నారు, తర్వాత మల్కాజిగిరికి సంబంధించి మంత్రిగా కూడా పనిచేశారు, ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. కాబట్టి మాకు ఆ నియోజకవర్గ పరిధిలో పార్లమెంట్ పరిధిలో పెద్ద ఎత్తున పరిచయాలు ఉంటాయి. దాంతోపాటు మేము స్థానికులుగా ఉన్నాం కాబట్టి అక్కడ నుండి పోటీ చేస్తే నా కుమారుడికి ఇస్తే ఖచ్చితంగా గెలిపించి తీరుతానంటూ కూడా మల్లారెడ్డి అధిష్టానానికి చెప్పిన సందర్భం కనబడ్డది. మరొక మారు మీరు అన్నట్టుగా కేటీఆర్ పోటీ చేస్తారా లేదంటే భద్రారెడ్డి పోటీ చేస్తారా అనేది మాత్రం ఇంకా అధిష్టానం నిర్ణయించాల్సిన పరిస్థితి. కేటీఆర్ మాత్రం ఒకవేళ ఆ సవాల్ను స్వీకరించి రేవంత్ రెడ్డి వస్తే మాత్రం పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. లేదు అంటే మాత్రం ప్రస్తుతం ఉన్న మల్లారెడ్డి కుమారుడికే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సహస్ర ప్రశాంత్, ఇక ఎమ్మెల్సీ కవిత మళ్ళీ నిజామాబాద్ నుంచి బరిలో ఉంటారా లేకుంటే బీఆర్ఎస్ హైకమాండ్ కొత్త వారికి అవకాశం ఏమైనా ఇస్తుందా ప్రశాంత్? ఎస్ సహస్ర, ఇక నిజామాబాద్ నుంచి గతంలో ఏదైతే 2014లో కేసీఆర్ కుమార్తె ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న
కవిత అక్కడ నుండి పోటీ చేసి గెలిచింది ఎంపీగా. దాదాపు తర్వాత నెక్స్ట్ 2019లో ఆమె ఓటమి పాలైంది. ఇక మరొక మారు టికెట్ కావాలంటూ కూడా అధిష్టానానికి విన్నవించుకుంటున్న నేపథ్యం కనబడ్డది. అధిష్టానానికి విన్నవించుకున్నప్పటికీ కూడా కేసీఆర్ ఇప్పటికే ఇక కవితను పోటీ చేయించకూడదు అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆమె పైన లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. గత కొన్ని నెలలుగా పూర్తిగా లిక్కర్ కేసు వెంటాడుతున్నది. ఆ లిక్కర్ కేసుకు సంబంధించి పార్టీకి ఏ విధమైన చెడ్డ పేరు వస్తుందనే నేపథ్యం, మరొక మారు టికెట్ ఇస్తే కూడా చాలా మిగతా ప్రధాన పార్టీలు కూడా ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పార్టీకి చాలా తీవ్రమైన నష్టం చేకూరుతుంది కాబట్టి ఆమెను పోటీ చేయించే ఆలోచనలో లేనట్టు తెలుస్తూ ఉంది. ఇక ఆమెకు బదులుగా సీనియర్ లీడర్గా ఉన్నారు, ఆర్టీసీ మాజీ చైర్మన్గా ఉన్నారు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని అక్కడ నుండి బరిలోకి దించాలనేది కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక కవితను కాకుండా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని, లేదు అంటే మాత్రం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డికి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆర్మూర్ నుంచి ఆయనకు టికెట్ వస్తుందా, లేదు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని పోటీ చేయించబోతున్నారా అనేది ప్రస్తుతం ఉన్న పార్టీ ముందున్న సిచ్యువేషన్. అయితే పార్టీలో చాలామందిని అడిగి తెలుసుకున్న విధానాన్ని బట్టి తెలుస్తుంది పూర్తిగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికే టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కువ ఉంది అన్నట్టు చెప్పవచ్చు సహస్ర. దాంతోపాటు ఇక పార్టీలో వివిధ చాలామంది పార్టీని వీడుతూ ఉన్నారు. ఇక పి రాములు, నాగర్ కర్నూలుకు సంబంధించి పి రాములు ఇప్పటికే పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇక్కడ నుండి కూడా వేరే అతనికి కొత్త ముఖాలకు టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తుంది. దాంతోపాటు ప్రధానంగా బీబీ పాటిల్కి సంబంధించి, జైరాబాద్కి సంబంధించి నిన్ననే పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆయన ప్లేస్లో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో, శ్రీనివాస్ రెడ్డి కుమారుడికి సంబంధించి ఏదైతే భాస్కర్ రెడ్డికి టికెట్ ఇస్తూ ఉన్నారో అనేది కూడా ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు పెద్దపల్లికి సంబంధించి ఇక పెద్దపల్లిలో మొట్టమొదటిగా ఎంపీగా పార్టీ నుండి వీడిన వెంకటేష్ చౌహాన్ బదులు మిగతా కొత్త ముఖాలకు ఇచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగా మాజీ మంత్రి ఇక ఏదైతే ఈ కొప్పుల ఈశ్వర్కు సంబంధించి చాలా మృదు స్వభావిగా ఉన్నారు. దాదాపు ఉప ఎన్నికలతో పాటు పూర్తిగా 6 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన పరిస్థితి, ఒకసారి మంత్రిగా చేశారు. దాని తర్వాత మంచి పేరుంది అక్కడ పెద్దపల్లి పరిధిలో ఉన్న స్థానికుడుగా. అదేవిధంగా మృదు స్వభావిగా ఉన్న ఆయనని టికెట్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ నుండి పెద్దపల్లి కైవసం చేసుకోవచ్చు, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిని ఖచ్చితంగా బీఆర్ఎస్ కైవసం చేసుకోవచ్చు అనేది మాత్రం వారు ఆలోచిస్తూ ఉన్నారు. దాంతోపాటు బాల్కా సుమన్కు సంబంధించి ఆయన కూడా పోటీలో ఉండబోతున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్యలో మాత్రం ఎవరికి టికెట్ ఇస్తారనేది మాత్రం అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుంది. మొట్టమొదటిగా ఎక్కువగా మొగ్గు చూపేది మాత్రం కొప్పుల ఈశ్వర్కే మొగ్గు చూపుతున్నారు అనేది కూడా మనకున్న సమాచారం. ఇది మొత్తానికైతే ఆ ముగ్గురు ఎంపీలకు బదులు ఏదైతే కొత్త ముఖాలకి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న సీనియర్లకి, అక్కడ ఉన్న పార్టీకి సంబంధించి సమీకరణాలకు సంబంధించి వాటన్నిటికి సంబంధించి ఎక్కువగా ఎవరిని అక్కడ క్యాండిడేట్గా పెడితే ఖచ్చితంగా అక్కడ నుంచి గెలిచే పరిస్థితి ఉంటుంది అనేది కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది సహస్ర.